ఈ నెల 12న మనకు చైత్ర పౌర్ణమి రాబోతుంది. ఇది అత్యంత పవిత్రమైనది. ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేయండి. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందన్నమాట. కలబంద మొక్క పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయండి. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట అండి. ఎందుకంటే పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. ఈ రోజున ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఆ తల్లి ఏంటంటే సంతోషిస్తుందన్నమాట. మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరేంటంటే ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా మర్చిపోకుండా ఈ కలబంద మొక్క అంటే లక్ష్మీదేవి రూపంగా భావించుకునే కలబంద మొక్కతో పరిహారం చేసుకుంటే తప్పకుండా ఫలితాలు వస్తాయన్నమాట. ఆ ఫలితాలను మీరే చూసి ఆశ్చర్యపోతారు. అందుకే మీరేంటంటే కనుక మీ ఇంటి ఆవరణంలో కానీ లేదంటే మీకు అంటే ఇంటి ముందు కానీ ఇలా మనకు కలబంద మొక్కలు ఉంటూనే ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కలబంద మొక్కతో ఈ విధంగా పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కలబంద మొక్కతో పరిహారం చేస్తే ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతామన్నమాట. అందుకే ఈ కలబంద మొక్క పరిహారానికి అంతటి శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. కలబంద మొక్కతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది, అలానే దైవానుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే కలబంద మొక్కలో ముగ్గురమ్మలు ఉంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మలు కూడా కలబంద మొక్కలో ఉంటారు. కాబట్టి కలబంద మొక్కతో పరిహారం చేస్తే ముగ్గురమ్మల ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది. ఆ తల్లి ఏంటంటే గనక మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటారు ఈ ముగ్గురమ్మలు కూడా. అందుకే మీరేంటంటే పౌర్ణమి మనకేంటంటేనండి అత్యంత శక్తిని కలిగిన రోజు అనమాట. పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. ఈ పౌర్ణమి తిథి రోజున కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటే చాలా మంచిది. ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే గనక ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవటం. ఆ అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ఇలా పసుపు నీళ్లు చల్లిన తర్వాత మీ ఇంట్లో తప్పనిసరిగా ఒక చిన్న దీపం ఏంటంటే గనక లక్ష్మీదేవికి పెట్టండి. ఇలా కనుక లక్ష్మీదేవికి ఈరోజు మీరు దీపం పెడితే మీకు అంటే ఈ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. అంటే ఈ సంవత్సరంలో మొదటి పౌర్ణమి కదండి, అత్యంత శక్తివంతమైన పౌర్ణమి అనమాట. ఈ పౌర్ణమి తిథి రోజున ఇలా దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ధనంతో మీ ఇంటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీపం పెట్టిన తర్వాత ఇంట్లో ధూపం కూడా వేసుకోండి. పౌర్ణమి తిథి రోజున దూర ప్రయాణాలు చేయకండి, నల్లటి వస్త్రాలు ధరించకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా మీరండి ఇలా జుట్టు వీరబోసుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం, గోర్లు కత్తిరించడం, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మూగ జీవాలను హింసించడం, అలానే వచ్చేసి ఏంటంటే పిల్లలపై అరవటాలు, ఇంట్లో స్త్రీలు ఏడవటాలు, తలను వీరబోసుకొని తిరగటాలు, నైటీలు వేసుకొని ఉండటాలు ఇలాంటివి చెయ్యకూడదు. ఇలా కనుక చేసుకున్నట్టయితే ఆ తల్లికి నచ్చదనమాట. అంటే ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మనం కొన్ని విధి విధానాలను ఆచరిస్తామండి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి, పెద్దగా కష్టపడకపోయినా డబ్బు వస్తుంది, మనకు ఐశ్వర్యం లభిస్తుంది. అదే మనము ఎంత కష్టపడ్డా కానీ ఒక్కొక్కసారి ధనం అనేది రానే రాదు. రాళ్లను కొట్టినా కానీ డబ్బు అనేది రాదు. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు కాబట్టి మనకు రాదని పురాణాలే చెబుతున్నాయన్నమాట. అలా మీరేంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఇలాంటి నియమాలు ఆచరించాలి. లక్ష్మీదేవికి అమావాస్య, పౌర్ణమి చాలా అంకితం చేయబడతాయండి. ఈ రెండు తిథులు కూడా ఆ తల్లి చాలా ఇష్టపడుతుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఈ రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించండి. ఉదయం సాయంత్రం దీపం పెట్టుకోండి, చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత కలబంద మొక్క అండి. కలబంద మొక్క అందరి ఇళ్లలో ఉంటుందండి. కలబంద మొక్కను ఒక రకంగా చెప్పాలంటే అదృష్ట మొక్కగా భావిస్తారు. ఎందుకంటే ఇది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అదృష్టాన్ని తెచ్చిపెట్టి మన తలరాతలు సైతం మారుస్తుంది. కలబంద మొక్క ఏంటంటే కనుక ఎవరింట్లో అయితే ఉంటుందో, గుబూరుగా పెరుగుతుందో అక్కడ ఏంటంటే అదృష్టం ఉన్నట్టే అనమాట. ఇంకా వారి యొక్క సుడి తిరిగినట్టే, వారికంతా కూడా మంచి జరిగినట్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే గుబురుగా పెరిగితే అక్కడ లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం అనమాట. ఈ లక్ష్మీదేవి అక్కడ ఉంది కాబట్టి ఆ కలబంద మొక్క గుబురుగా పెరుగుతుంది. అంటే లక్ష్మీదేవి అనే కాదు, ఇక్కడ సరస్వతీదేవి, పార్వతీదేవి ఉన్నారు కాబట్టి ఈ కలబంద మొక్క గుబురుగా పెరుగుతుంది కాబట్టి మీకు అదృష్టం లభిస్తుందని అర్థం అనమాట. అలానే కాకుండా కలబంద మొక్క ఏంటంటే కనుక కుడివైపుకు వాలి పెరిగితే సంపాదన పెరుగుతుందని అర్థం. అలానే కాకుండా ఎడమవైపుకు వాలి పెరిగితే ఏంటంటే కనుక మనకు చక్కగా అండి ఇలా మనం చెప్పాలంటే కనుక సంపాదన ఇంకా రెట్టింపు అవుతుందని అర్థం అనమాట. స్ట్రేట్గా పెరిగింది అనుకోండి, మనం ఖచ్చితంగా ఏంటంటే కనుక మనం కోరుకున్నది జరుగుతుందని అర్థం అనమాట. ఇలా కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. కలబంద మొక్కతో ఏంటంటే కనుక కొన్ని అంటే ఇలా ముడి వేస్తూ ఉంటారు. కొన్ని అదృష్ట సంకేతాలు కావచ్చు, లేదంటే కనుక మన తలరాత మారటం, మన జీవితం మారటం, ఇలాంటివి ఏంటంటే కనుక కొన్ని కలబంద మొక్కలు సూచిస్తూ ఉంటాయన్నమాట. ఇక ఆ తర్వాత మీ ఇళ్లలో కలబంద మొక్క చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఉంటూనే ఉంటుంది కదండి. అది ఉంటే ఒకవేళ ఈ విధంగా చేసుకోండి. లేదండి అనుకుంటే తెచ్చుకోండి. ఆ రోజు పౌర్ణమి రోజు కలబంద తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో పెట్టుకుంటే ముగ్గురమ్మలను మన ఇంటికి తోలుకొచ్చినట్టు అనమాట. అంటే తీసుకొచ్చినట్టు అని అర్థం అనమాట. ఇలా తెచ్చేసుకున్న తర్వాత కుండీలో కానీ మట్టిలో కానీ పెట్టుకుంటారు కదా, అలా పెట్టేసుకున్న తర్వాత ఒక 5 రూపాయల బిల్లుని తీసుకోండి. 5 అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. డబ్బు అంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటేనే డబ్బు, డబ్బు రూపంలోనే లక్ష్మీదేవి ఉంటుంది, లక్ష్మీదేవి రూపంలోనే డబ్బు ఉంటుంది. కాబట్టి 5 రూపాయల బిల్లుని మాత్రమే తీసుకోండి.
రూ. 5 బిల్లను మాత్రమే తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేయాలన్నమాట. ఇలా రూ. 5 బిల్లని తీసేసుకున్న తర్వాత ఆ బిల్లని ఏంటంటే కనుక కొంచెం పాలతో కానీ నీళ్లతో కానీ కడగండి. ఇలా కడిగేసిన తర్వాత కలబంద మొక్క ఉంటుంది కదా, ఆ కలబంద మొక్కలో ఏంటంటే కనుక మీరు ఈ రూ. 5 బిల్లని పెట్టండి. ఇది అత్యంత శక్తివంతంగా మారుతుంది, చాలా చాలా పవర్ని అంటే గ్రహిస్తుంది. అలానే కాకుండా అది మనకు రూపాయలు 5 కోట్లతో సమానం అండి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మందికి తెలియని విషయం. ఇదేంటంటే కనుక అత్యంత సీక్రెట్ విషయం అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ పరిహారం ద్వారా మనకు ఎంత మంచి మేలు చేకూరుతుంది, ఎంతటి అంటే అద్భుతమైన ఫలితం వస్తుంది అనేది మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతాం అన్నమాట. అంత బాగుంటుందండి. కేవలం రూ. 5 బిల్లని తీసుకొని నీళ్లతో కానీ పాలతో కానీ కడిగి మనకు ధనం రావాలి, 4 వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలి, ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోవాలని పౌర్ణమి రోజున రూ. 5 బిల్ల పరిహారం చేయండి. ఇలా సంకల్పం చెప్పుకుని అది ఏంటంటే కనుక కలబంద మొక్క దగ్గర మట్టిలో పెట్టండి. పెట్టిన తర్వాత మీరేంటంటే కనుక 24 గంటలు వదిలేయండి. మీరు ఉదయం పెట్టి ఇంకా సాయంత్రం రాత్రి వదిలిపెట్టి మరుసటి రోజు తీసి దాన్ని కడగకూడదు. కడిగితే ఏంటంటే కనుక దాంట్లో ఉండే పవర్ అంతా కూడా దిగిపోతుంది. కడగకుండా ఒక క్లాత్ సహాయంతో ఏంటంటే దాన్ని చక్కగా తుడిచేయండి. ఇలా తుడిచిన తర్వాత ఆ రూ. 5 బిల్లని ఏంటంటే కనుక మీ పర్సెస్లో పెట్టుకోండి. చూడండి ధనం ఎంతలా వస్తుంది, మీ డబ్బు ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుందన్నమాట, తగ్గదు. ఇది మీరు కావాలంటే గమనించుకోండి, అబ్జర్వ్ చేసుకోండి. ఇది పెట్టిన తర్వాత ఎలా ఉంది, పెట్టక ముందుకు ఎలా ఉంది, అసలు ఇది పెట్టిన తర్వాత మేము ఎంత ఫలితాన్ని పొందామో, అలానే కాకుండా మాకు ఎంత ఫలితం వచ్చింది అనేది మీకు తెలిసిపోతుందన్నమాట. ఇలా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. చాలా మంచి ఫలితాలను అయితే మీరు పొందుతారండి. అలానే మీరు ఏంటంటే మళ్ళీ పరిహారం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పనిని చేయటం వల్ల మనకు లాభం చేకూరుతుంది, ధనానికి ధనం వస్తుంది, దైవానుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి మనని ఏంటంటే గనక అనుగ్రహించడంతో పాటు ఐశ్వర్య వర్షాన్ని కూడా కురివిస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి కలబంద మొక్క దగ్గర రూ. 5 ఇలా చేస్తే మనకు దైవానుగ్రహం అనేది ఈజీగా కలగటంతో పాటు ధనం అనేది ఆకర్షించబడుతుందన్నమాట. ఇది చాలా చిన్న పరిహారం, ఆచరించుకోండి. ఈ పౌర్ణమి తిథి రోజునైతే తప్పక చేసుకోండి. కానీ ఎవరికి చెప్పకండి. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే కనుక మనకి ఈ పరిహారంలోనే సీక్రెట్గా చేసే పరిహారం, అంటే సీక్రెట్గా చేసుకునే పరిహారం అని ఇక్కడ చెప్పబడుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటండి, ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక పరిహారం అనేది చేసుకోండి. ఇది కూడా అంతే శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కలబంద మొక్కని ఏర్లతో సహా పీక్కొచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకొని కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకొని ఒక పుష్పాన్ని దానికి పెట్టి ఎరుపు రంగు దారముతో ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. మేము వేలాడ తీసుకున్నామండి, అదంతా కూడా ఎండిపోయింది, లేదంటే అది బాగానే ఉందండి అనుకున్నా పర్వాలేదండి. కొత్త సంవత్సరంలో వస్తున్న మొదటి పౌర్ణమి కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా ముఖ్యంగా కలబంద మొక్కని కనుక మీ ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మీకు అదృష్టమే అదృష్టం, ఐశ్వర్యం, ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. అలానే కాకుండా మీకు అంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. అందుకే మీరేంటంటే ఇలా కలబంద మొక్కని తెచ్చుకొని తలకిందులుగా వేలాడదీయాలన్నమాట. దానికి ఖచ్చితంగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టాలి, ఒక ఎర్రటి పుష్పాన్ని పెట్టాలి. అలా పెడితేనే ఆ కలబంద మొక్క పరిహారం అనేది పర్ఫెక్ట్గా మనకు పనిచేస్తుంది. మనం వేలాడదీస్తే ఏమవుతుందంటే కనుక మన ఇంట్లోకి చెడు అనేది రాదు, నెగిటివ్ అనేది రాదు. అలానే కాకుండా నరదిష్టి, నరకన్ను ఇలాంటివి రాకుండా ఉండటానికి అడ్డుకోవటానికి అడ్డుకట్ట వేయటానికి ఏంటంటే ఈ కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుందన్నమాట. కలబంద మొక్క అత్యంత శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి కలబంద మొక్కతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఇలాంటి తిదివార నక్షత్రాల్లో ఇంకా ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఇంకా అదృష్టం, ఐశ్వర్యం అని చెప్పొచ్చు. ఎవరింట్లోకి అయితే దేవతలు ప్రవేశించడం లేదు, దేవుళ్ళు రావటం లేదు, మా ఇంట్లోకి అయితే అసలు కూడా దైవానుగ్రహం అనేది మాకు ఉండనే ఉండదండి, మా ఇంట్లోకి అసలు దేవతలే రారు, అసలు మాకైతే ఏం బాగుండదు అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కలబంద మొక్కని తెచ్చి కట్టండి. ఇది కట్టిన తర్వాత మీకు తెలిసిపోతుంది దేవుళ్ళు వచ్చినట్టు, అలానే కాకుండా దేవతలు మీకు కలలో కనిపించినట్టు, అలానే వచ్చేసి మీళ్ళు కొంచెం అంటే నిశ్శబ్దంగా ఉండటం, కొంచెం ఏంటంటే కనుక ఇంట్లో అందరూ కూడా సహనాన్ని పాటించడం, కొంచెం గొడవలు తగ్గటం, ఇలాంటివి మీ కళ్ళతో మీరు చూస్తారు. ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక మీరు పరిహారం చేసేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి, అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండండి. అలానే కాకుండా అదృష్టాన్ని కూడా మీరు తెచ్చిపెట్టుకోండి. కలబంద మొక్క ఇచ్చే అదృష్టం అంతా ఇంత కాదండి, కలబంద మొక్క ఇచ్చే అదృష్టాన్ని ఇంకా ఏ మొక్క ఇవ్వదనమాట. అలా కలబంద మొక్క ఒకటి మాత్రం మనకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు. అందుకే దీన్ని కలబంద మొక్కతో పాటు అదృష్ట మొక్క అంటారు, ముగ్గురమ్మల స్వరూపం మొక్క అని కూడా పిలుస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాలలో. కాబట్టి కలబంద మొక్కతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా పనిచేయటం, అది కలిసి రావటం, అలానే కాకుండా మనం చేసుకున్న ఇబ్బందికి ఏంటంటే కనుక ఫలితం పొందటం, ఇవన్నీ కూడా మనం గమనించుకోగలుగుతాం. కాబట్టి ఆచరించేసి ఫలితం అనేది పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. ఈ పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది, చాలా చాలా పవర్ని కలిగి ఉండే పౌర్ణమి,
చాలా శక్తితో కూడుకొని వస్తుందన్నమాట. ఇంకా ఈ కలబంద మొక్క పరిహారం అయితే ఈ పౌర్ణమికి సరి సమానమైనదని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈరోజు మనకు పౌర్ణమి కదా, పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కదండి. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పే విధంగా ఈ కొన్ని వస్తువులండి, అంటే మనకు ఉపయోగపడే వస్తువులే, మన వంటల్లో వాడుకునే వస్తువులే, అత్యంత పవిత్రమైన వస్తువులు, చాలా శక్తి కలిగిన వస్తువులు. కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక దురదృష్టం తొలగిపోతుంది. దురదృష్ట ద్వారాలు అనేవి తెచ్చుకొని ఉన్నప్పుడు దురదృష్టం పట్టి పీడిస్తుందండి. దురదృష్టం వల్ల ఏంటంటే కనుక చాలా సఫర్ అయిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి దురదృష్టాన్ని మీరు తొలగించుకోవడానికి, దురదృష్టం అనే మాట మీ దగ్గరికి రాకుండా ఉండటానికి మీరేంటంటే కనుక ఈ వస్తువులు ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలన్నమాట. మీరు అనుకోవచ్చు ఎన్నిసార్లు చెప్తారండి, ఎన్నిసార్లు తెచ్చుకోవాలండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, మనకు ఈ తిదివార నక్షత్రాల్లో తెచ్చుకునే వస్తువులకు అత్యంత శక్తి ఉంటుంది. ఆ వస్తువుల వల్ల మనకు అదృష్టం పెరుగుతుంది, దురదృష్టం తొలగిపోతుంది, అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుందన్నమాట. మీరు ఈ విధంగా ఏంటంటే కనుకనండి ఈ వస్తువులను మీ ఇంటికి కనుక తెచ్చుకున్నట్టయితే మీకు మంచి జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ వస్తువుల వల్ల మనకేం నష్టం కలగదండి, లాభమే కలుగుతుంది, మనకే మంచి జరుగుతుంది కదా. మనం తెచ్చుకోవడంలో తప్పేముంది చెప్పండి. కాబట్టి మీకు ఏంటంటే మీకు తగ్గట్టుగా, అంటే మీరు రెండే తెచ్చుకోండి, ఒకటే తెచ్చుకోండి, కానీ తెచ్చుకోండి. ఇలా మీకేంటంటే కనుక ముఖ్యంగా అండి మంచి అంటే చేకూరాలి, మంచి ఫలితాలు రావాలి. మేమేంటంటే కనుక మంచి ఫలితాలను చూడాలండి. ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా మాకైతే అంత చెడు ఫలితాలే వస్తాయండి. అన్ని చెడు ఫలితాలు, చెడు అనార్థాలు, ఇబ్బందులు ఇవే జరుగుతూ ఉంటాయి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక 3 పసుపు కొమ్ములని ఇంటికి తెచ్చుకోండి. పసుపు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. పసుపు ఇంటికి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేస్తుంది. పసుపు కొమ్ములకు అత్యంత శక్తి ఉంటుంది. పసుపు కొమ్ములు చాలా పవిత్రతను కలిగి ఉంటాయి. పసుపు కొమ్ముల వల్ల మనకు ఎంతో మేలు చేకూరుతుంది. పసుపు కొమ్ములను ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టి పూజించుకుని ఆ తర్వాత ధనం దాచే చోట వాటిని దాచుకుంటే డబ్బు ఎక్కడికి పోదు, ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో నుంచి బయటికి డబ్బు వెళ్లకుండా ఉండటానికి పసుపు కొమ్ములు చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఎవరైతే పసుపు కొమ్ములను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని పురాణమే చెబుతుందన్నమాట. అందుకే పసుపు కొమ్ములను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలానే కాకుండా పసుపు కొమ్ములు ఇంటికి తెచ్చుకొని పూజించుకొని ఆ తర్వాత బీరువాలో పెట్టుకోండి. పసుపు కొమ్ములండి లక్ష్మీ రూపాలండి. అవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం, పార్వతీదేవికి ఎంతో ఇష్టం, సరస్వతీదేవి, అలానే కాకుండా ఇతర దేవతలకు చాలా ఇష్టమైనదన్నమాట ఈ పసుపు కొమ్ము. కాబట్టి పసుపు కొమ్ముల్ని 3 తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకుంటేనే మంచిది. లేదండి మా ఇంట్లో ఉన్నాయనుకుంటే కనుక మీరు వాటిని కూడా వాడుకోవచ్చు, ఏం కాదు. కానీ ముఖ్యంగా ఈ రోజున కొని తెచ్చుకుంటే చాలా మంచిదని శాస్త్రం చెబుతుందన్నమాట. ఒకవేళ వీలుంటే ఈ విధంగా మీరు కొని తెచ్చుకోండి, ఇంకా మంచి ఫలితం అయితే చూస్తారు. ఆ తర్వాత ఈ రోజున మీరు ఏంటంటే కనుక ధనియాలు ఉంటాయి కదా, ధనియాల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. మీరు అనుకోవచ్చు ధనియాలు తెచ్చుకొని మేము ఏం చేసుకోవాలండి అంటే కనుక మనం వాడుకోవాలండి. ధనియాలను తెస్తాం కదా, తెచ్చిన తర్వాత పూజ గదిలో పెట్టుకోండి. చిన్న అంటే మీరు ధనియాల పొడిని తెచ్చుకోకండి. ధనియాలు ఉంటాయి కదా, నార్మల్గా మనకు దొరుకుతాయి కదండి, మనం మసాలాలు చేసుకుంటాం, అలాంటి ధనియాలను ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి. ఈ ధనియాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోండి. ధనియాలంటే అమ్మవారికి చాలా ఇష్టం. కొన్ని శాస్త్రాల్లో ఏంటంటే కనుక ధనియాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ధనియాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారండి, అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తారన్నమాట. అందుకే ధనియాలను ఇంటికి తెచ్చుకుంటే మంచి ఫలితాలు అయితే చూడొచ్చు. ధనియాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత పూజించుకొని వాటిని మీరేంటంటే వంటల్లో ఉపయోగించుకోండి, సరిపోతుంది. కానీ తెచ్చుకోవటం మాత్రం మర్చిపోకండి, తెచ్చుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున మీరు పసుపు ఆవాలు ఉంటాయి కదా, అవి అందరికి అందుబాటులో ఉంటాయి, దొరుకుతాయి. అందరికి కూడా పసుపు ఆవాల గురించి తెలిసే ఉంటుంది. పసుపు ఆవాలు అనేవి ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ప్రీతి అనమాట. ఈ పసుపు ఆవాలు ఏంటంటే కనుక మనమండి ముఖ్యంగా లైఫ్లో ఎదగాలి. మనం ఎదగం కదండి, చాలా వరకు కూడా మనం ఏంటంటే కనుక ఎంత సంపాదించుకున్నా కానీ కొంతమంది కొంచెం సంపాదించినా వారి ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఎంత సంపాదించుకున్నా కానీ మనం ఎదగలేకపోతాం, ఎందుకో అర్థం కాదు. ఎదుగుదల అనేది అసలు ఉండనే ఉండదని మనం బాధపడిపోతూ ఉంటాము. అందరూ బిల్డింగ్ల మీద బిల్డింగులు కడుతున్నారు, సొంత ఇల్లు సంపాదించుకున్నారు, బాగా జాబులు వచ్చాయి, వాళ్ళ లైఫ్లో సెట్ అయిపోయారు, బాగా ఎదిగారు, కానీ మేము ఎదగట్లేదండి, ఎందుకో మాకు అర్థం కావటం లేదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ రోజున ముఖ్యంగా పసుపు ఆవులను ఇంటికి తెచ్చుకుంటే మాత్రం ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఈ పసుపు ఆవులను తెచ్చుకొని మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఒక గిన్నెలో కాకుండా ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని దాంట్లో పోసి మూట కట్టి పూజ గదిలో పెట్టుకోండి. సంవత్సరం వరకు కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి. సంవత్సరం అంతా కూడా ఏంటంటే కనుక అవి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. అవి సంవత్సరం అంతా కూడా మీ ఎదుగుదలలో ఏంటంటే కనుక ప్రోత్సాహం కల్పిస్తూ ఉంటాయి. మీ ఎదుగుదల ఆగకుండా, మీ ఎదుగుదలలో ఏంటంటే కనుక ఎలాంటి ఇబ్బంది అనేది రాకుండా, ఎలాంటి చెడు అనేది లేకుండా దైవానుగ్రహంతో ఏంటంటే మీరు ముందుకు వెళ్ళేలాగా చేస్తాయి. కావాలంటే మీరు తెచ్చుకొని ఈ పరిహారం చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. పసుపు ఆవలని తేవటం, ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవటం, ఆ తర్వాత వదిలేయటం.
వాటిని తీయటం చూడటం ఏం చెయ్యకండి, తెచ్చుకొని పెట్టుకుంటే చాలు. ఆటోమేటిక్గా ఏంటంటే కనుక ఎదుగుదలలో మార్పులు మనమే చూసి ఆశ్చర్యపోతాం అనమాట. అంత చక్కగా ఎదుగుదల ఉంటుంది, అంత బాగా మనం ఏంటంటే కనుక ఎదగగలుగుతాం. లైఫ్లో ఎదగటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. కొంతమంది ఏం చేస్తారంటే కనుక ఇలా పసుపు ఆవాలని తెచ్చుకొని ఒక చిన్న అంటే ఇలా కుండ ఉంటుంది కదండి, మట్టి కుండ, అంటే ఒక చిన్న సైజులో ఉండే చిన్న సైజులో ఉండే మట్టి కుండను తెచ్చుకుంటారండి. తెచ్చుకొని అందులో ఈ పసుపు ఆవాలతో పాటు ఒక 11 రూపాయలు కలిపి పూజ గదిలో చాటుగా దాచిపెడుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ధనం వస్తుంది, ఎదుగుదల బాగుంటుందని ఒక నమ్మకం అనమాట. ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి ఈ పరిహారం అసలు తెలియకపోవచ్చండి. కానీ పెద్ద పెద్ద కోటీశ్వరులు కావచ్చు, కొంచెం ఏంటంటే కనుక బాగా లైఫ్లో సక్సెస్ని చూసిన వాళ్ళు కావచ్చు, ఎదుగుదలని చూసే వాళ్ళు కావచ్చు, ఇది తెలుసుంటుంది. మన పెద్దవారికి కూడా కొంతమందికి తెలుసుంటుంది అనమాట. మూడులో పురుషుడు ఇలా అంటుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ పరిహారం తెలుసు అనమాట. ఇలా చిన్న సైజులో ఉండే మట్టి కుండను తీసుకుని అందులో నిండుగా ఈ పసుపు ఆవాలను పోసేసి ఒక 11 రూపాయలు అందులో దాచి ఒక చోట పెడతారనమాట. అదేంటంటే అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే పసుపు ఆవాలు అంటే పాడైపోవండి. ఇప్పుడు మన నల్ల ఆవాలు ఏంటంటే కనుక పురుగు పట్టడం, కొంచెం ఏంటంటే కనుక ఇలా రంధ్రాలు పడటం ఇలాంటివి జరుగుతాయి. కానీ ఈ పసుపు ఆవాలకు పురుగు పట్టదు, ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వదు. మనం ఎలా తెచ్చి పెట్టుకుంటామో అవి అలాగే ఉంటాయన్నమాట. ఎందుకు అలా ఉంటాయంటే కనుక ఇవి లక్ష్మీదేవికి ఇష్టమని చెబుతూ ఉంటాయి కొన్ని శాస్త్రాలు. అందుకే ఇలా పసుపు ఆవాలతో ఈ పనిని చేయండి. మీ ఎదుగుదలలో ఇబ్బందులు లేకుండా చక్కగా ఏంటంటే కనుక ఉండండి. మనం ఏంటంటే కనుక ధనియాలు, అలానే కాకుండా పసుపు ఆవాలు, ఇవి ఈ మూడిట్లలో మీరు ఏది తెచ్చుకున్నా కానీ మీ సుడి తిరిగిపోతుంది, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది, అద్భుతమైన ఫలితాలతో మీ జీవితమే మారిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి మీకు నచ్చిన 2 వస్తువులు తెచ్చుకోండి, లేదంటే ఒకటైనా సరే తెచ్చుకోవచ్చు, ఏం కాదు. ఒకటి తెచ్చుకున్నా అంతే ఫలితం వస్తుంది, 2 తెచ్చుకున్నా అంతే ఫలితాలు వస్తాయి. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎన్నైనా సరే తెచ్చేసుకోండి, కానీ వస్తువులను మాత్రం తెచ్చుకోండి. ఈ వస్తువుల వల్లనే మీకు ఏంటంటే కనుక దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది, చక్కగా దైవానుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహంతో ఏంటంటే మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వస్తువులకు ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ఈ తిదివార నక్షత్రాలు, ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి, కొన్ని తిదివార నక్షత్రాలకు అంటే సంబంధం ఉంటుందన్నమాట. అలా ఏంటంటే అవి మనని చాలా వరకు కూడా లైఫ్లో అంటే చెడుని తీసేయడానికి, మంచిని తెచ్చిపెట్టడానికి, దైవానుగ్రహాన్ని కలిగించడానికి వస్తువులు కూడా ఉపయోగపడతాయి. వస్తువులు కూడా కీలక పాత్రను పోషిస్తాయని పురాణాలే చెప్తున్నాయి అనమాట. ఇలా చెప్తున్నాయి కాబట్టి మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని మీరు ఉపయోగించేసుకోండి, సరిపోతుందన్నమాట. ఈరోజు పౌర్ణమి కదండి. ఈ పౌర్ణమి రోజున ఏంటంటే కనుక దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. రావి చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి అంటే కనుక మనకేంటంటే చాలా వరకు కూడా అండి మనం కొన్ని నమ్ముతూ ఉంటాం. ఇలా గాలి సోకింది, అలానే కాకుండా ధూళి సోకింది, కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. రావి చెట్లు అన్ని చోట్ల ఉంటాయి. రావి చెట్టు ఏంటంటే కనుక దేవతా వృక్షంగా పరిగణిస్తారు. రావి చెట్టుకు అత్యంత శక్తి ఉంటుంది. రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి మీరు ఏం చేయండి అంటే కనుక కాసేపు అండి ఒక 2 నిమిషాల చేపు ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గర కూర్చోవటం ఇష్టం లేకపోతే నించోండి. మీకు ఏదైనా అనారోగ్య సమస్య ఉంది, లేదంటే మీకు ఏదైనా గాలి సోకింది, ఇలా చెడు జరుగుతుంది, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నామనుకునేవారు రావి చెట్టుకు మీ మనసులోని బాధ చెప్పుకొని రావి చెట్టుని తాకి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేయండి. చూడండి, మీరు ఈ విధంగా చేసిన తర్వాత మీ అనారోగ్యం తొలగిపోతుంది, మీకుండే బాధ మొత్తం కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మాత్రం మర్చిపోకుండా ఈ పనిని కూడా చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. రూపాయి కూడా ఖర్చు పెట్టని పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు.